నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. 6 గ్యారంటీల కోసమే రేవంత్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేయబోతోందా? సమగ్ర కుటుంబ సర్వే చేశాకనే 6 గ్యారంటీల మీద ఒక క్లారిటీ అనేది రాబోతోందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎవర్ మీటింగ్లో ఏం డిస్కస్ చేయబోతున్నారు? 6 గ్యారంటీలతో పాటుగా అప్పుకు సంబంధించి అంశాలు ఏమైనా ప్రస్తావనకు వస్తాయా? వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో వెరీ ఫస్ట్ మీటింగ్ జరగబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనేది. ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయండి? మామూలుగా మొదటిసారి వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి కట్టసీకాలే ఉండే అవకాశం ఉంటది. అంటే పెద్దగా ప్రెజర్ చేసే అవకాశం ఉండదు. అందువల్ల కట్టసీకాలు వాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయం కూడా అనుమతి ఇస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి, పార్టీలు ఏదైనా కావచ్చు, ముఖ్యమంత్రి కాబట్టి. అయితే ఏంటంటే సమయం ఎంత ఇచ్చారు, ఆ సమయంలో ఏం మాట్లాడగలుగుతారు, ఏం చెప్పగలుగుతారు? ఓన్లీ కట్టసీతోనే ముగుస్తుందా? జనరల్ పలకరింపులు ఉంటాయి, తర్వాత రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇదిగో మాకు సమస్యలు ఉన్నాయి, ఇవి పరిష్కరించాలి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక నోట్ తయారు చేసి ప్రధానమంత్రి గారికి ఇవ్వడానికి అవకాశం ఉంటది. దానికి సమయం ఎక్కువ అవసరం ఉండదు. డిస్కషన్ కి అయితే సమయం అవసరం ఉంటది. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి 1 minute చాలు కదా. అవును. అందువలన అది ప్రధానమంత్రి కార్యాలయం ఒక ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా కొన్ని డిమాండ్ల మీద వినతి పత్రం ఇచ్చిన తర్వాత అది ఏదో మన జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో చెత్తపుట్టలు వేసినట్టు అక్కడ వేయరు. ప్రతిదానికి అక్నాలెడ్జ్మెంట్ ఉంటది. దాని మీద ఏ డిపార్ట్మెంట్లకు పంపించాలనో వాళ్ళు అక్కడి నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆ డిపార్ట్మెంట్లకు వెళ్తాయి. తర్వాత దానికి సంబంధించిన మంత్రులు అవసరమైతే ఆ మంత్రులను మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన ఏమిస్తున్నాడు అనేది ఇంకా పత్రికల్లో గానీ మీడియాలో గానీ ఏమి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు రాలేదు. బహుశా అక్కడికి వెళ్లే లోపల ఆయన ఏదైనా వినతి పత్రం తయారు చేసి ఉంటే అది ఇవ్వక ముందు తెలియకపోయినా ఇచ్చిన తర్వాత అయినా కూడా దాన్ని ప్రజలకైతే తెలియజేస్తారు. ఎందుకంటే ఈయన విధానము ప్రతిదీ కూడా నేను ప్రజలకు చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి అదేం రహస్యంగా ఏం పెట్టాడు ఆయన. ఇదికే అంశాలు ఏమైనా మాట్లాడుకుంటే అవి ఎవరు చెప్పారు అనుకోండి, అవి మనం ఏమి అడిగేదానికి కూడా ఉండదు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు అక్కడేమో బీజేపీ, ఈయనేమో కాంగ్రెస్ కాబట్టి రాజకీయాలు మాట్లాడుకునే అవకాశం కూడా లేదు అక్కడ. కేవలం ముఖ్యమంత్రి హోదాలో, ఆయన ప్రధానమంత్రి హోదాలో అపాయింట్మెంట్ ఉంటుంది. ఈయన ఏం చెప్పాల్సి చెప్తాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవి. ఇప్పుడు 6 గ్యారంటీలు గాని ఇంకా ఇతర హామీలు గాని అన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే సరే ఒక్కొక్కరు ఒక విధంగా 80 లక్షల కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు అని చెప్తూ ఉన్నప్పుడు మరి అదనంగా దాన్ని ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉంది 6 లక్షల దాకా కోట్ల వరకు. మరి అప్పులంటే దానికి మళ్ళీ నెలైతే వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. రెవెన్యూ ఎలా పెరుగుతుంది? సడన్ గా రెవెన్యూ పెరగదు కదా ఏ రాష్ట్రం. కొంచెం రెవెన్యూ పెరిగడానికి ఏమైనా చర్యలు తీసుకోగలిగితే పెరిగే అవకాశం ఉంటుంది. అది సమయం పడుతుంది. కానీ ఈలోగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డే టు డే డబ్బులు లేక ఎక్కడ అప్పులు తీసుకురావాలి, ఎక్కడ ఇతర కార్పొరేషన్ల నిధులను ప్రభుత్వం డైవర్ట్ చేసుకొని వాటిని ఖర్చు పెట్టడము. ఆల్రెడీ అవి కూడా పెట్టి ఉంది గత ప్రభుత్వం. కార్పొరేషన్లో ఉన్న నిధులు కూడా డ్రా చేసేసుకొని వేరే అవసరాలకు వాడింది. సో ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి చిక్కు నుంచి కొంచెం బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వము సహాయం తప్పకుండా అవసరమవుతుంది. ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి రిలాక్సేషన్ లో కొంత వెసులుబాటు వాళ్ళు కేంద్రము కొన్ని అంశాలు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేశారంటే కొన్ని అంశాలు మేము అమలు చెయ్యము అని చెప్పి ఆయన మరి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టి ఏం చేసిండు, నేను మీటర్లు పెట్టను అన్నాడు. మీటర్లు పెట్టకపోతే మేము ఎఫ్ఆర్ఎంబిలో మీకు ఇంత శాతం ఇవ్వము అన్నారు.
అది పోయింది. ఇప్పుడు ఏమన్నా మరి వీళ్ళు పెట్టగలుగుతారా? పెడితే అది ఆ యొక్క నిధులు వస్తాయి, పెట్టకపోతే రావు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లియర్ గా, అయ్యా బాబు అది రైతులకు మీటర్లు పెట్టడం కాదు, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతారు, అకౌంటబిలిటీ కోసం ఎంత వినియోగిస్తున్నాము విద్యుత్తు అనే దాని మీద సబ్సిడీ ఇవ్వాలి కాబట్టి రైతులకు దానికి పెట్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వేస్తారు అన్నది అబద్ధము అని సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పార్లమెంటు మెంబర్ గా ఆ కమిటీలో ఉన్నాడు. అందువల్ల ఆయన క్లియర్ గా చెప్పాడు అది అబద్ధము అని. సో ఇప్పుడు దాన్ని ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఆయన ఇప్పుడు ఇవాళ మేము పెడతాము అని చెప్పి లెటర్ ఇస్తాడేమో తెలియదు. పెడితే వెంటనే నిధులు రిలీజ్ అవుతాయి. అవును, ఇలా అలాగే ప్రాజెక్టులకు నిధులు కావాలి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఊరికే శంకుస్థాపన చేశారు, మమ అనిపించారు కానీ గత ప్రభుత్వము ఆ ప్రాజెక్టు నిర్మాణం అయితే పనులు సాగటం లేదు, దాని నిధులు లేవు. అందువలన అలాగే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కూడా ఉంది, అది కోర్టు వరకు వెళ్ళి ఉంది. అందువలన ఆ విషయంలో కూడా నిధులు అడగవచ్చు. ఇంకా అనేక అంశాల మీద నిధులు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఎంతవరకు సహకరిస్తుంది కేంద్రము? గత ప్రభుత్వము పూర్తిగా కేంద్రంతో విభేదించి సరైనటువంటి లెక్కలు చెప్పకుండా, మీరు చూసాం మనం ఆయుష్మాన్ భారత్ కూడా ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయని పక్కన పెట్టాడు. లాస్ట్ చివరికి అంగీకరించి అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అది అని చెప్తే అప్పుడు గత ఏడాది అంగీకరించారు. అందువలన ఆ ధోరణిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకవేళ పార్టీ పరంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి నాకు కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిందే అనేటువంటి ధోరణిలో పోతున్నట్టే మనకు కనిపిస్తుంది. ఆయన మాటల్లో కూడా అదే చెప్తున్నాడు. అవును, ప్రతిపక్ష పార్టీని కూడా కలుపుకొని నేను వెళ్తాను, ఎవరిని ఏమి పక్కన పెట్టను అని చెప్పాడు, అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన. అందువలన ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రతిపక్షాలను కలుపుకొని ఉన్న అంశాలను జనం ముందు ప్రజల ముందు పెట్టి ఇదిగో మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము, ఇంతవరకు చేయగలుగుతారు. హామీలు ఇస్తారు, ఎన్నికల ముందు చెప్తారు మేము 100 రోజుల్లో స్టార్ట్ చేస్తాము అని చెప్పి. కొన్ని సాధ్యం కావు, కాబట్టి కొంత సమయం పడుతుంది. ప్రజలకు నచ్చ చెప్తారు, ఒప్పుకుంటారు ప్రజలు. ఏమని పెద్ద విషయమా? ఇక్కడ ప్రతిపక్షాలు ఓకే విమర్శలు చేయవచ్చు. నువ్వు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పి నిలదీసి అడగచ్చేమో. అడగడంలో తప్పులేదు, అడగనివ్వండి. విమర్శలు చేస్తారు, చేయనివ్వండి. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే పట్టించుకోరు వీళ్ళు. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర ఖచ్చితంగా ఏదైనా ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి. అవును, బీజేపీ టార్గెట్ అనేది 100 రోజులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, దాంతో కేంద్ర బీజేపీకి ఇంకా అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఓట్ల శాతం పెరిగింది, 8 నుంచి 16కు పెరిగింది. ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇంకా 4 పెంచుకోవాలని అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయలేదు అంటే ప్రజలు ఓటు ఎందుకేస్తారు? అందువలన ఖచ్చితంగా ఈయన కూడా పాజిటివ్ గానే ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో. చూడు, మన రాష్ట్రపతి గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు, రేపు ప్రధానమంత్రి వచ్చినా రిసీవ్ చేసుకుంటాడు. గతంలో అలాంటివన్నీ లేవు కదా, ఎవరు మంత్రులు పంపించి ఇవన్నీ చేశారు. ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కాబట్టి విధానం మారింది కాబట్టి ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు కొంత సానుకూలంగా వ్యవహరించి అడిగిన వాటిల్లో కొన్ని అయినా కూడా ఖచ్చితంగా ఉత్తర్వులు ఇస్తారని నేనైతే భావిస్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పేచీలు లేకుండా ఫ్రెండ్లీగా ఉండాలి అనేటువంటి భావన రేవంత్ సర్కార్లో కనిపిస్తున్నట్టుంది. మంత్రివర్గం కూడా అదే మాటలు చెప్తున్నాయి. అది ఇప్పుడు విధి లేదమ్మా. ఇక్కడ పార్టీలు ఎన్నికల వరకు అయిపోయింది. గెలిచిన తర్వాత ఇంక ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఒక హోదా. అక్కడ కేంద్రంలో కూడా బీజేపీ, గెలిచిన తర్వాత ప్రధానమంత్రి ఆ పార్టీ నుంచి.
అటు కేంద్ర మంత్రి పరిపాలన, ఇట్లా రాష్ట్ర పరిపాలన, అంటే కేంద్ర పరిపాలన రాష్ట్ర పరిపాలన ఎప్పుడు కూడా ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని ముందుకు వెళితేనే అన్ని సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు అంతకుముందు గతంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ ఉంది, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. ఏమైనా వివాదాలు వచ్చాయమ్మా కేంద్రంతో? వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు కదా, కావాల్సిన శాంక్షన్ చేసుకున్నారు. అక్కడ రాజస్థాన్ ఇవాళ జైపూర్ అవన్నీ నేను ఒకసారి వెళ్ళొచ్చాను ఇటీవల. ఎంత అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎంత అభివృద్ధి చేసింది అక్కడ మన కంటికి కనిపిస్తుంది, తేడా కనిపిస్తుంది అక్కడ. అంటే కేంద్ర సహకారం లేనిది చేయలేరు కదా. ఇప్పుడు స్మార్ట్ సిటీలు ఉన్నాయి, దానికి కేంద్రం నిధులు ఇవ్వాలి, అలాగే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి, అనేక కేంద్ర పథకాలకు సంబంధించిన వాటికి రైల్వేలకు ఆధునీకరణకు కానీ, కొత్త రైళ్లు వేసే విషయంలో కానీ, విమానాశ్రయాల ఆధునీకరణ కానీ, కొత్త విమానాశ్రయాలు కానీ, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి రావాలి కదా. ఇక్కడ అవన్నీ వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పనులకు తీసుకెళ్దాము అనే ఆలోచన లేకుండా వాళ్ళు ఇస్తే అదేదో నరేంద్ర మోడీ ఇంటి నుంచి ఈయనకిచ్చినట్టు కేసీఆర్ కు ఆయన నా శత్రువు, ఆయన దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను, ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన చేశారని అనిపిస్తున్నది. అది తప్పు. అక్కడ నరేంద్ర మోడీ గారు కాదు ఉండేది, అక్కడ ప్రధానమంత్రి గారు కూర్చున్నారు సీట్లో. ఎవరు ఆయనైనా ఏమైనా జోబులోంచి ఇస్తాడా? మనమంతా పన్నులు కట్టిన రూపంలో వచ్చిన నిధుల నుంచే కదా రాష్ట్రాలకు ఇస్తారు వాళ్ళు కూడా. అవును, ఇచ్చినప్పుడు సరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత ఒక అన్ని రాష్ట్రాల యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఆ కోటా నిర్ణయించి ప్రతి నెల వాళ్ళు మిస్ కాకుండా టయానికి రిలీజ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. సో ఆ నిధులు ముందు వస్తాయి కాబట్టి కొంత ఉద్యోగస్తులకు జీతాలు కానీ ఇతర అంశాలు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రాలకు ఇవాళ లేవు. అదనంగా నిధులు తెప్పించుకోవడానికి అనేక స్కీములు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి నిధులు కావాలి. అభివృద్ధి అంటే అదే. ఇప్పుడు రెవెన్యూ ఎలా పెరుగుతుందమ్మా? అభివృద్ధి జరిగితేనే రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో మనం చాలా ముందున్నాము, విపరీతంగా సాఫ్ట్వేర్ రంగం పెరిగింది. సరే, అది న్యాచురల్ గా పెరిగింది. కొంత ప్రభుత్వము కొంత ఫ్లైఓవర్లు వేసి, కొంత రహదారులు కొత్తవి వేసి, రోడ్లు వెడల్పుగా వేసి చేసింది. గత ప్రభుత్వం కూడా మనం ఏమీ చేయలేదు అనలేదు, చేశారు కాబట్టి హైదరాబాద్ నగరంలో వాళ్ళకి 17 సీట్లు రాగలిగినాయి. బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఇక్కడ సర్కార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కి రాలేదు, ఇక్కడ రాలేదు కదా. అందువలన వాళ్ళు కొంతవరకు చేశారు కాబట్టి రెవెన్యూ ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం రెవెన్యూలో 60% ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుందమ్మా. చిన్న విషయం అది. మొత్తం రెవెన్యూలో 60% హైదరాబాద్ నుంచి ఉంటే అంటే ఎంత అభివృద్ధి చెందిందని చెప్పాలి మనము. ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా కొత్త నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది, చుట్టుపక్కల ఇంకా అభివృద్ధి చెందాలా అని చెప్తున్నాడు. అది ప్రోత్సాహం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇచ్చింది అనుకోండి, వాళ్ళు రింగ్ రోడ్లు వేయాలి, ఇంకా చుట్టూ ఒక పెద్ద హైవేనే ఏర్పాటు చేయాలని చెప్పి కిషన్ రెడ్డి ఒకసారి ప్రకటించి ఉన్నాడు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు కాకుండా ఒక హైవే లాంటిది కనెక్టివిటీ కోసం వేయాలన్నాడు. అది వేస్తే ఇంకా నగరం విస్తరిస్తుంది. నగరం విస్తరిస్తే కొద్దీ ఏమైపోతుంది, కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల రెవెన్యూ ఖచ్చితంగా పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఆర్థిక ప్రగతి అనేది సాధించాలి, ఎట్ ద సేమ్ టైం అప్పులకి సంబంధించి వాటిని ఎలా తీర్చాలి, ఎలా ముందుకెళ్ళాలి, కేంద్ర సహకారం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ముందున్నటువంటి సవాళ్ళుగా కనిపిస్తున్నాయి కదా రేవంత్ సర్కార్కి. అవును. అంటే అప్పులు తీర్చేది అంటూ ఏమి ఇమ్మీడియట్ గా తీర్చేది అంటూ ఏం అవసరం లేదమ్మా. ముందు రెవెన్యూ పెంచుకోవాలి, అలాగే ఇంకా కొంత అప్పు రాగలిగితే గనక ఈ కొంత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పెడతారు. అప్పులు అనేవి నిదానంగా రెవెన్యూ పెరిగే కొద్దీ వాటిని తీర్చుకుంటూ వస్తారు. ఇప్పుడు అప్పులు ఏ రాష్ట్రానికి అప్పులు లేవు? ప్రతి పక్క రాష్ట్రం చూస్తున్నా కదా, ఈడ 6 లక్షల కోట్లు అంటే ఆడ 10 లక్షల కోట్లు దాటిందని చెప్తున్నారు కదా. ఇక్కడ అది సహజంగా సరే ఎందుకు చేశారు ఏంటి అంటే వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్తున్నారు. మేము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము, మిషన్ భగీరథ టేకప్ చేశాము, మేము మా అభివృద్ధి ఇది, మేము దాని వల్ల చేయాలి, ఇవన్నీ ఖర్చులు వాళ్ళు చెప్తున్నారు అనుకోండి. వాళ్ళు డిపెండ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఏమైనా కొంత
వెసులుబాటు అనేది రావాలి అంటే కేంద్ర సహకారం అయితే ఉండాలి. అందువలన ఆయన ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడగడం, వెళ్ళడం, వెళ్ళాల్సిన వెళ్ళి కట్టసికాలు కలవాలా అని రూల్ కూడా ఏం లేదు. కాకపోతే వెళ్తున్నాడు కదా, మరి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని రెండు పనులు కూడా ఉండొచ్చు కదా. అక్కడ ప్రధానమంత్రిని కలవచ్చు, అధిష్టానాన్ని కూడా కలవచ్చు, నెక్స్ట్ డెవలప్మెంట్స్ గురించి, మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకోవచ్చు. అందువల్ల వెళ్తున్నాడు. వెళ్ళాలి కూడా, వెళ్ళి కలవాలి. అవును. తర్వాత ఏదైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో వాటిని కేంద్రం దృష్టికి తీసుకురావాలి. అవును. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ప్యాకేజీలు కూడా ఇవ్వచ్చమ్మా. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తారు? కేంద్రంతో సఖ్యతగా ఉంటాయి కదా. కేంద్రం స్కీములు నేను ఇంప్లిమెంటే చేయనంటే ఇస్తారా వాళ్ళు? అవును. సో కేంద్రం ఎవరు, రాష్ట్రం ఎవరమ్మా? నాకు అర్థం కాదు. ఇది ఏమైనా ప్రత్యేక దేశమా తెలంగాణ? కేంద్రంతో ముడిపడే రాష్ట్రాలు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా ఉండవు కదా. ఇప్పుడు కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి 3 ఆర్టికల్ తీసేశారు బీజేపీ వాళ్ళు. సో లక్ష్మణ్ గారు మనతో పాటుగా కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో వెరీ ఫస్ట్ టైం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నారు. ఒక పాజిటివ్ నోటుతో తమ సర్కార్ స్టార్ట్ అయింది, కేంద్రంతో సంబంధాలు కలిగి ఉంటుంది అని పదే పదే చెప్తున్నారు. వాట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్? అక్కడి నుంచి ఏమొస్తుంది? ఈ రోజు పర్యటనలో రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా వెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు, మీ మీడియా ఛానల్ కి, అలాగే లక్ష్మణ్ అన్న గారికి కూడా. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు అధికారికంగా ప్రధానమంత్రిని మొదటిసారి కలవబోతున్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఏమి ఇస్తారు అనేది పక్కన పెడితే మనం ఏ విధంగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో మనం ఎన్నో మీడియా ఛానల్లో డిబేట్స్ చేసినాం. రాష్ట్రపతి వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు, ప్రధానమంత్రి వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు, కనీసం ఆయనని పరామర్శ అంటే జనరల్ గా రిసీవింగ్ కి వెళ్లాల్సినటువంటి ఒక ప్రోటోకాల్ కూడా పాటించలేదు అనేది. ప్రోటోకాల్ ఒకటి చూడండి, ఈ విభేదాలు పార్టీల పరంగా ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఒక ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. గౌరవించాలి కూడా దాన్ని. ఆ కేంద్రంలో ఒక పార్టీ ఉంటే రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటది, కానీ ప్రజల్ని చూపించడం కోసం మేమిద్దరం శత్రువులము, అందుకే తెలంగాణకు వస్తే మేము పట్టించుకోవట్లేదు, మేము తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకోవట్లేదు అని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కేసీఆర్ చాలా చేసింది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చూసినామండి. ఒకవేళ నిజంగానే అంత శత్రుత్వం ఉంటే అసలు తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల్ని ఎప్పుడు కూడా మాకు ఇంత ఖచ్చితంగా ఇన్ని రావాలి, మాకు మరి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది, మాకు అదనంగా నిధులు కావాలని ఎన్నడూ కూడా ఇక్కడ బహిరంగంగా మాట్లాడింది లేదు. వెళ్ళి అక్కడ బహిరంగ లేఖలు ఇచ్చి అక్కడ ప్రధానమంత్రి నుంచి కొత్త నిధులు తీసుకొచ్చుకున్నది ఎన్నడూ లేదు. కానీ గల్లీలో ఎప్పుడు కొట్లాట, ఢిల్లీలో ఎప్పుడు దోస్తాని. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఒక అరగంట కూర్చున్నాం, 45 నిమిషాలు భేటీ అయ్యామంటారు, కానీ ఏ దానికోసం భేటీ అయ్యారో ఎప్పుడూ చెప్పరు. కేవలం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడాము అంటారు. అవి ఎన్నడూ కూడా తెలంగాణ అభివృద్ధికి మాట్లాడినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. పోనీయండి, అక్కడ ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ప్రధానమంత్రికి, అది అఫీషియలే కదా, తెలంగాణ అభివృద్ధి కోసం ఇగో ఈ నిధులు అడుగుతున్నాం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ పనుల కోసం మేము వెళ్ళాం అనేది ఒక మీడియా ముందు కానీ ఎవరి ముందన్నా పెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు మనం గత 10 ఏళ్లలో మనం ఎన్నడూ చూడలేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్షాలు మాకు ఉండాలి, మా ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడాలి, మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి, మిమ్మల్ని అంటే అధ్యక్షుడు అసెంబ్లీ స్పీకర్ బయటికి పంపిస్తాను, మీరు గొడవ చేస్తా అంటే ముఖ్యమంత్రి గారు అన్నటువంటి విషయం మీరు విని ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే వినాలి, ఇక్కడే నేర్చుకోవాలి అని చెప్పినటువంటి సంస్కారం. అంటే ఒకవేళ ప్రతిపక్షంగా ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నించవచ్చు, ప్రతిపక్షంగా సలహాలు సూచనలు అభివృద్ధి విషయంలో మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. కానీ పదే అధికార పార్టీ గత 40 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం చేసింది, మళ్ళొక్కసారి ఛాన్స్ అని 2% మాత్రమే ఓటు పెరిగింది అని ఈ మాటలు మాట్లాడడానికి అసెంబ్లీలో కూర్చోలేదు.
మ్యాండేట్ ఇచ్చేసిండ్రు ప్రజలు. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు, మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ హోదాని మీరు కాపాడుకొని ఉందాగా ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడండి, కానీ పదే పదే విమర్శల కోసం కాదు అసెంబ్లీ. అయితే ఇక్కడ విమర్శలు అనగానే టక్కున గుర్తొస్తోంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తాము అనేది, 9వ తారీఖున మేము చేయబోయే సంతకాల లిస్టు అనేది కూడా, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ అనేది మీ మీద బిల్టప్ అవుతుంది అనుకోవట్లేదా మీరు? అట్లా కాదండి, మేము హామీలు ఇచ్చినప్పుడే డెఫినెట్ గా దానికి ఒక ప్లానింగ్ అంటూ ఉండుంటది కదా. ఏమన్నా కొత్త పార్టీ అండి, కొత్తగా ప్రాంతీయ పార్టీ ఏర్పడి దాన్ని మేమేదో ప్రజల్లోకి వెళ్ళి మేము ఓట్లు సంపాదించడం కోసం ఇచ్చినటువంటి హామీ కాదు కదా. మేము అధికారంలో రావాలని ఒక రాజకీయ పార్టీగా 100% ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకటి తెలంగాణ ఒక సెంటిమెంట్, మేము తెలంగాణ ప్రజల దగ్గర అయితే ఓటు అడగడం అనేది ఒక కామన్, అది బేసిక్. ఎందుకంటే తెచ్చాము అన్నోడికే ఇచ్చిండ్రు తెలంగాణ, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనేది మేము ప్రజల వద్దకైతే తీసుకెళ్లడం అది 100% నిజం. ఇంకోటి హామీ విషయం అంటారా, గతంలో మేము 2004లో కూడా తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి హామీల్ని మేము నెరవేర్చామా లేదా? అప్పుడు కూడా పెద్దగా బడ్జెట్ ఇంత ఇప్పుడు కేసీఆర్ చెప్పుకునేటంత 2,62,200,000 కోట్ల రూపాయల బడ్జెట్ లేకపోయినా ఆనాడు ఇచ్చినటువంటి హామీలు, మీరు 9 గంటల ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతారా? అదే దాని ప్రతిపక్షంలో ఆనాడు ఉన్నటువంటి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ప్రతిపక్షంకి వెళ్ళాక కూడా మాట్లాడారు. కానీ మేము మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రికార్డ్ సృష్టించాము. అది కూడా పెటెంట్ రైట్ కాంగ్రెస్ కే ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు మేము నెరవేర్చాము. 1-2 అండి, కాంగ్రెస్ 2004 నుంచి 14 వరకు చెప్పినవి చేసింది, చెప్పకుండా కూడా ఎన్నో చేసింది. 108 నుంచి మొదలు పెడితే ఆరోగ్యశ్రీ, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలా ఐటీ సంస్థల నిర్మాణము 1 కాదు 2 కాదు. అసలు భూమి ఉన్నంత వరకు 2004 నుంచి 14 వరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఎవరు మర్చిపోరు. అలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం కోసం ఏదో ప్రజల మధ్యకి ఓటు కోసం వెళ్ళాము అనేది కాదు, దానికి ఒక ప్లానింగ్ తో వెళ్ళాము. ఆ ప్లానింగ్ మనకు అందరు తెలుసు. తెలంగాణ అసలు మనం అధికారంలోకి రాకముందు అనుకున్నాం 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద అనుకున్నాం. కానీ ఈ రోజు తవ్వినా కొద్దీ అసలు పాముల పుట్టలో నుంచి పాములు బయటికి వెళ్ళినట్టు అసలు దోపిడీకి అంతు లేకుండా పోయింది. అప్పులకు అసలు చిక్కకుండా పోయినటువంటి ఈ సర్కారు ప్రతిపక్షాన్ని గళం ఇప్పనీయకుండా, మాట్లాడనీయకుండా, ప్రశ్నించనీయకుండా, అసలు అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టకుండా అసలు లోపల కాలిపోతోంది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. అది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి సీఎం గా ఉన్న అధికారంలో ఈ రోజు పూర్తిగా అన్ని ఏమంటారు సంస్థల్లో రివ్యూలు చేస్తా ఉంటే ఒకటి అన్ని బయటపడి 7 లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది. 3.5 లక్షల కోట్లు 3వ తారీఖు వరకు, కానీ 9వ తారీఖు తర్వాత 7 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పు ఉంది. ఇంకా ఎంత ఉందో ఇప్పటి వరకు జరిగిన విషయాలే మనం మాట్లాడుకున్నాం. సివిల్ సప్లైలో 57,000 కోట్ల అప్పు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 85,000 కోట్ల అప్పు. ఇలా ఒక్కొక్కటా 2 ఎన్ని రివ్యూలు జరిగితే అన్ని చోట అప్పుల కుప్పగా మారింది. ఇవన్నీ మనకు ముందే తెలుసు. మనం 3.5 అనుకుంటే 7 పెరిగింది, కానీ మనకు అప్పులు ఉన్నాయి, డబ్బులు లేవు అనేది కూడా తెలుసు. ఖజానా ఖాళీగా ఉందని. కానీ అధికారం ఇచ్చిన తర్వాత ఏదో 2 రోజుల కోసం అధికారం కాదు కదా, పూర్తిగా 5 సంవత్సరాలు పరిపాలించాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. దాని ప్రకారంగా ఒక ప్లానింగ్ ఉంటది. దానికి బడ్జెట్ ఏ విధంగా వస్తది, దానికి రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. దానికి చాలా మంది ఇచ్చినటువంటి సలహాలు, సూచనలే అనుకోండి, ప్లానింగే అనుకోండి, ఏది ఏమైనా అన్ని హామీల్ని ఒకటిగా మేము నెరవేరుస్తాం. 9వ తారీఖున 6 సంతకాల గ్యారంటీ మీద సంతకం పెట్టాం, కానీ మేము 100 రోజుల సమయం అడిగాం. ఇందాక సోదరులు అన్నారు, లక్ష్మణ్ సోదరులు అన్నారు, 1 రోజు అటు ఇటు అవుతుంది, కానీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్న పార్టీది డెఫినెట్ గా. కానీ ఏమన్నా 100 రోజులు అని అంటే కోర్టు కేసులో నీకు ఆనాడు నిరూపించుకోకపోతే 101వ రోజు నీకు ఉరిశిక్ష పడుతుంది అన్నట్టు కాదు కదా. ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాకుంది. మేము 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నా పూర్తి చేస్తాం, ఏది ఏమైనా కూడా మేము పూర్తి చేస్తాం. చూడండి 10 సంవత్సరాలు అయిందండి ఆ అధికారంలో ఉండి కేసీఆర్ ప్రభుత్వం మొన్నటి వరకు. ఆ 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు
ఇవ్వలేదు. కానీ యా, ఇప్పుడు ఆ పాయింట్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాము. లక్ష్మణ్ గారు, ఇప్పుడు 6 గ్యారంటీ స్కీములకి కొత్త రేషన్ కార్డుకి ఉన్న సంబంధం ఏంటి? దీంతో పాటుగానే సమగ్ర కుటుంబ సర్వే, వీటన్నిటికీ ఒక లింక్ ఏమైనా అండర్లైన్ గా కనిపిస్తోందా మనకు? కాదమ్మా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు ఉన్నవి. సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా, అసలు ఎవరో ఎందుకు, రాజకీయ నాయకులు కూడా రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు కొంతమంది ఉండని అని పెట్టుకున్నారు. నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఆ రేషన్ కార్డు పెట్టుకుని హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు. బుద్ధి ఉందే లేదా ఆయనకు? అంత ఆస్తి ఉంది, హార్ట్ ఆపరేషన్ 2 లక్షలు ఖర్చు అయితే దాన్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి నా కార్డు పెట్టి. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలా? గవర్నమెంట్ ఇస్తాను తీసుకున్నాం ఏమైతుంది అంటాడు నాతో. అంటే ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు జనంలో ఖచ్చితంగా అవన్నీ ఏరివేయాలి. ఎవరికి ఈ ఫలాలు అందాలి? పేద ప్రజలకు వాళ్ళకి అందితే వాళ్ళు ఆర్థికంగా ముందుకు వస్తే 50 లక్షల యూనిట్లు ఉన్నాయంటన్నా. మనకు జీడిపి పెరుగుతుంది. వాళ్ళు ముందు కొనుగోలు శక్తి వాళ్ళలో పెరగాల, మనలో కాదు. మనకేముంది, హాయిగా ఎంజాయ్ చేస్తాం. కొనుగోలు శక్తి మన దగ్గర ఉంది, బయటికి పోతాం, అన్ని కొంటాం, ఎంజాయ్ చేస్తాం. బట్ వాళ్ళు ఎప్పుడు కొనాలి? వాళ్ళ శాతం కదా ఎక్కువ ఉంది. మనకంటే 80% మంది ప్రజలు ఇవాళ ఇంకా అట్లా మధ్యతరగతి పేదరిక వర్గాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలన్నా మన కొనుగోలు శక్తి, మనకు ఆర్డర్లు పెరిగి ఉంది, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వీళ్ళ దగ్గర రేషన్ కార్డులు ఎందుకమ్మా? కొంతమంది ఎంప్లాయీల దగ్గర ఉన్నాయని. అందువల్ల వాటిని ఏరేయాలి. కొత్తగా కూడా అప్లికేషన్ పెట్టుకునేది కూడా పరిశీలన చేయాలి. అంటే కొంత ఈ గణన జరగాలి. ఎవరు ఏంటి, నిజంగా పేదవాళ్ళు ఎవరు. ఇప్పుడు మనం చూస్తున్నాము రైతు బంధు. మరి రైతు బంధు శాసనసభ్యులు కూడా తీసుకున్నారు అనే ఆరోపణ వచ్చిందా లేదా? అవును. మరి కరెక్టా అది? ఎవరి కోసం రైతు బంధు? పేద రైతు. అప్పుడు వాళ్ళే చాలా క్లియర్ గా అనౌన్స్ చేసుకున్నారు కదా, నాకు ఇన్ని లక్షలు వచ్చాయి, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, టెన్షన్ గా పడుతున్నాయి అనే మెసేజ్లు కూడా వచ్చాయి కదా. మరి తప్పు కదా అది? తప్ప కదా? ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుకు కొంత సహాయం ఇస్తే వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ముందుకు వస్తారు. ఇవన్నీ ఆలోచన చేసి వీటిని ఏరేసి నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు కానీ వెనకంజ వేరని భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన జీవితంలో అన్ని చూశారు. ఖచ్చితంగా ఇట్లాంటి, ఇప్పుడు ఎందుకు ఆయన మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు? ఇప్పుడు సక్సెస్ అవుతారా కారా తర్వాత సంగతి. ముందు కఠినంగా పరిపాలకులు ముందు కఠినంగా ఉంటే కదా తర్వాత కింద పోలీస్ వ్యవస్థ గాని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు కూడా కఠినంగా పనిచేస్తారు. చేయనివ్వండి, కొంత ఎంత చేసినా కొంత జరుగుతుంటాయి, అది వేరు. కానీ అసలు మీరు ఏమి పట్టించుకోకుండా ఫ్రీగా వదిలేసి మనం హైదరాబాద్ సిటీని ఎప్పుడు లేని విధంగా మత్తు పదార్థాల సిటీగా మారిపోయిందా లేదా? రోజు వారానికి 2 రోజులు ఎక్కడో చోట పట్టుబడుతున్నాయి లేదా మత్తు పదార్థాలు, గంజాయి ఎట్లా వస్తున్నాయి? ఏం చేస్తున్నట్టు? గత ప్రభుత్వం ఏం చేసినట్టు? ఏం చేయలేదని అర్థము. చూసిస్తున్నట్టున్నారు. ఎందుకు? వాళ్ళ లాభం వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఆర్థిక లాభం ఉండాలని కోరుకుంటే ప్రజలు తిరస్కరిస్తారమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈయన కొన్ని సరే మొదట కొంచెము ఆయన అన్ని కూడా ఆచితూచి గమనించి రివ్యూలు చేసి చాలా జాగ్రత్తగానే వెళ్తున్నాడనే భావిస్తున్నాం. ఓకే, ఆయన కూడా పరిపాలనలో పొరపాట్లు చేస్తే ఆయనే చెప్తున్నాడు కదా, ప్రతిపక్షాలు మీరు మమ్మల్ని ఎత్తి చూపించారని అడుగుతున్నాడు కదా. ఖచ్చితంగా ఆయన దిద్దుకుంటాడు. ఎవరు చెప్పినా కూడా, ఉప్పల లక్ష్మణ్ చెప్పినా లేదా సుజాత గారి పై చెప్పినా కూడా ఆయన దిద్దుకునే పరిస్థితే మనకు కనిపిస్తున్నది. అందువల్ల అది ఆ వాతావరణం ఉండాలి, జనంలో ఆ విశ్వాసం కలగాల. ఇవాళ ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రజావాణి ఓపెన్ చేశారో మరి మనం చూస్తున్నాం కదా, ఎంత రెస్పాన్స్ కనిపిస్తుందో అక్కడ. సుజాత గారు, ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం కలగాలి, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ సర్కార్ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఎంతమంది వైట్ రేషన్ కార్డుకు అర్హులు, అందులో ఫిల్టర్ చేయాలి అనే లెక్కలన్నీ సమగ్ర కుటుంబ సర్వేతో తేలుతాయి. ఒకవేళ రేషన్ కార్డులను కనుక కదిలించినట్టయితే అక్కడ బోల్డంత మంది అనర్హులు, లేకుంటే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా లబ్ధిదారులు వేరే వాళ్ళు కూడా వచ్చి ఇందులో జాయిన్ అవ్వడం, ఇవన్నిటినీ ఒక తేనె తుట్టని కదిలించినట్టు కాదా?
డెఫినెట్ ఇప్పుడు ఒకటి మంచి చేయాలంటే కొంత శత్రుత్వమైన కష్టమైన ఏదైనా ఏర్పడవచ్చు, దానికి ప్రాబ్లం. కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందాల్సినటువంటి అర్హతని అవసరం లేని వాళ్ళు ఉపయోగించుకుంటే అసలు రాష్ట్రంలో గాని దేశంలో గాని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకొని నిజంగా పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి మార్చడం, ఉన్నవాళ్ళు పనిలేనోళ్ళు. ఇప్పుడు ఒకటి చూడండి, చాలా మంది నాకు అంటుంటారు, రేషన్ షాప్ కి వచ్చి కార్లలో రేషన్ బియ్యం తీసుకొని పోతారు, అవి పక్కన పోయి ఈ ఇడ్లీ దోశలకు అమ్ముకునే అంటే తోపుడు బండ్లకి టిఫిన్ సెంటర్లకి అమ్ముకుంటారని అమ్ముకుంటారు అనేది కాదు కదండి. మనం అందుకోసం కాదు కదా, మధ్య తరగతి పేద తరగతుల కోసం ఏర్పాటు చేసినటువంటివి వాళ్ళకే చెందాలి. మరి బాగా సంపాదించిన వాడికి, బాగా ఉన్నవాడికి, ఐటీ కడుతున్న వాడికి, జిఎస్టీలు బాగా కడుతున్న వాళ్ళకి ఎందుకండి ఇవన్నీ? అంటే ఈ ఒక 500 1000 రూపాయలతో వాళ్ళేం కోటీశ్వరులు అయిపోరు. కానీ ఈ 500 1000 రూపాయలతో పేదవాడు నెల రోజులు బతికేటటువంటి అంటే వంట సామాగ్రి ఇప్పుడు మేము ఇంకొన్నాళ్లలో ఈ పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత 9 రకాల వస్తువులు గతంలో ఎట్లా ఇచ్చేదో అలాగే ఇవ్వాలి అనుకున్నటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి పేదలే అర్హులు. మధ్య తరగతి వాళ్ళకి అందాల్సినవి మధ్య తరగతికి అందాలి, పేద తరగతి వాళ్ళకి అందాల్సినవి పేద తరగతికి అందాలి. నేను ఇందాక చెప్పాను 1,50,00,000 యూనిట్ల అంటే పంపిణీ జరుగుతోంది ఇది రేషన్, కానీ తీసుకుంటోంది 92 లక్షల యూనిట్స్ మాత్రమే. కానీ ఇక మిగతా 50 లక్షల యూనిట్స్ ఎటుపోతున్నాయి? దారి మరలుతోందా? దీని పేరు మీద మరి ఆఫీసర్లు, అధికారులు ఇంకా ఎవరైనా మరి ఇప్పుడు అసలు ప్రభుత్వ పరంగా సప్లై అవుతుంది 1,50,00,000 మందికి. మరి అక్కడ 50 లక్షల మంది అనర్హులు కదా. మరి ఆ అనర్హులందరూ ఎవరు వాళ్ళ పేర్ల మీద ఎక్కడ దోపిడీ జరుగుతుంది? దీన్ని ప్రక్షాళన చేయాలి. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ అనేది పెట్టుకున్నారు, దాని మీద పూర్తి స్థాయిలో పనిచేస్తారు. నిజంగా చెప్పాలి అని అంటే నేను అతి దగ్గరగా రేవంత్ రెడ్డి గారికి ఒక సోదర సమానరాలుగా ఉన్నటువంటి నేను కూడా అసలు ఊహించలేదు రేవంత్ రెడ్డి గారు ఇంత స్పీడ్ గా ఇన్ని విషయాల్లో ఇంత అసలు దృష్టి సారించి చాలా అసలు ప్రజల మెప్పు పొందగలుగుతాడు. ప్రతి విషయంలో ప్రతిదీ దాన్ని టాస్క్ గా తీసుకొని ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇలాగే కొనసాగాలి అని చాలా అన్ని వర్గాల ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే సుజాత గారు ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. 6 గ్యారంటీ స్కీముల అమలు కోసమే ఇప్పుడు సడన్ సమగ్ర కుటుంబ సర్వే అనేది అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? దీనికే రేషన్ కార్డులకి లింక్ అనేది కూడా అందువల్లే పెట్టారా అనేది ఒకటండి. డెఫినెట్ గా అది పక్కన పెడదాం. 6 గ్యారంటీలు దీనికి జత చెయ్యొద్దు. అర్హులైన వాళ్ళకి మనం ఇచ్చే పథకాలు అందాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి గండి కొడితే అసలు పేదలకు అందవు కదా. మనము ప్రభుత్వము సెస్ వసూలు చేస్తుంది, దేనికోసం? జిఎస్టీలు అవన్నీ వసూలు చేస్తుంది. అసలు ప్రభుత్వం నడవాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు నడవడం కోసం ఇవన్నీ ప్రభుత్వము ఇంకా రెవెన్యూ అంటే డెవలప్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటే జిఎస్టీల రూపంలో వచ్చిన డబ్బే కదా అసలు మనం ప్రజలకు అభివృద్ధి చేసేది. మరి అవన్నీ దుర్వినియోగం చెంది తప్పుదారిలో పోతుంటే మనం ఇచ్చినటువంటి హామీలు ఎవరికి అందుతున్నాయి? అసలు కాదు. ఈ 6 హామీలు వాటిలంతటా వాళ్ళు జరిగిపోతూనే ఉంటాయి. ఆ హామీలు ఇప్పుడు 28వ తారీఖు నుంచి రేషన్ కార్డుల అప్లికేషన్లు, మళ్ళీ అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇలా 500 రూపాయలు బోనస్ గా రైతులకు ఇచ్చేది, 2 లక్షల రుణమాఫీ, దీని మీద ఇంకా 28వ తారీఖు నుంచి జరుగుతూనే ఉంటది. దేని పని దాందే. 6 గ్యారంటీల పని 6 గ్యారంటీలే. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి నష్టాలు, దోపిడీని అరికట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అధికారులతో కూర్చొని రివ్యూలు జరపడము. ఇంకోటి మొన్న చూసిన ఉదయం నుంచి రాత్రి వరకు అసలు రేవంత్ అన్నకి అసలు ఆరోగ్యం అస్సలు బాగాలేదు. మొన్న అస్సలు నిన్న మధ్యాహ్నం వరకు రేవంత్ అన్న అసలుకే ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉండింది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా మొన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టర్లతో కానీ ఎస్పీలతో కానీ ఆడియో మ్యూట్ అయిపోయిందండి సుజాత గారు. మీ ఆడియో మ్యూట్ అయింది. సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది. ఒక లింక్ చేసిన తర్వాత ఒక కుటుంబానికి ఎన్ని రకాల స్కీములు వర్తిస్తాయి అనే దాంతో పాటుగా ఒక క్యాప్ అనేది ఏదైనా పెడతారా అనేది.
సో ఇవన్నీ సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత మాత్రమే ఆ లబ్ధిదారులు ఎవరెవరికి మన సంక్షేమం అందాలి, ఏ కుటుంబంలో ఎంతమందికి ఈ స్కీమ్ చేరుతుంది, అందరూ అర్హులా కాదా, ఇవన్నిటిని నిర్ణయాలు లెక్కలు తేలడానికి కోసమే సమగ్ర కుటుంబ సర్వే అనేది వినిపిస్తోంది. నిజమేనా? అవునమ్మా, తప్పదు. ఇక్కడ లీకేజీ ఉంది అంటే దుర్వినియోగం జరుగుతున్నది. దాన్ని ఎట్లా ఆపుతారు? సమగ్ర కుటుంబ సర్వే జరిగితే ఇప్పుడు చాలా మంది మాకు రేషన్ కార్డు రాలేదు, మేము అప్లికేషన్లు పెట్టుకుంటున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎంఆర్ఓ ఆఫీస్ పోయి లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీకి రావడం లేదు. ఇప్పుడు ఇది నగరం అమ్మా, అనేక ఇతర రాష్ట్రాల నుంచి అనేక వృత్తి పనులు చేసే వాళ్ళు ఉపాధి కోసము నగరానికి చేరుకుంటారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా నగరాన్ని చేరుకుంటారు, కూలి పని చేస్తారు, రకరకాల పనులు చేసి జీవిస్తుంటారు. వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే, ఇప్పుడు అందుకనే ఒక రేషన్ కార్డు అనేది తీసుకుంటే అది ఆల్ ఇండియాలో ఎక్కడైనా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని ఆల్ ఇండియా పరిధిలోకి తీసుకొస్తున్నది కదా. అక్కడ రేషన్ కార్డు ఇంట్లో మర్చిపోవడము, పోగొట్టుకోవడము జరిగి ఉంటది అనుకుందాం. ఇక్కడ వచ్చి సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా కార్డు లేకపోతే బియ్యం ఎలా అందుతాయి వాళ్ళకు? కాబట్టి ఏం చేయాలి? అక్కడ ఎప్పటి నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, అక్కడ కార్డు ఉందా లేదా, అక్కడ కార్డు ఉంటే ఆ కార్డు రద్దు చేసుకొని ఇక్కడ తీసుకోవాలి. అది ఆ విధంగా అలా ఈ సర్వే చేయటం వల్ల ఏమైపోతుందంటే, ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు డబ్బున్న వాళ్ళు కూడా కార్డు తీసుకొని ఉన్నారో అవన్నీ తీసేయాల్సి వస్తుంది. సరే, దాని మీద కొంత ప్రతిపక్షాలు గందరగోళం చేస్తే చేయనివ్వండి. ఎవరో కార్డు లేదని ఆయన నా కార్డు పోయింది అని చెప్పి నాకు ఇవ్వడం లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వనంటే ఎంక్వైరీ చేస్తారు. ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తారు కదా, ఇంటికి వస్తే తెలిసిపోతుంది కదా. అందుకని గతంలో ఏం చెప్పేవాళ్ళంటే, 1 ఫ్యాన్ ఉందా, 2 ఫ్యాన్లు ఉన్నాయా, ఇంట్లో ఏసీ ఉందా, కూలర్ ఉందా, ఇవన్నీ ఉంటే కార్డు ఎందుకు ఇవ్వాలా, ఇవన్నీ ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా ఉన్నప్పుడే కదా అని ఒకప్పుడు అవన్నీ సర్వే చేసి అవి ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసింది కదా, ఆ వివరాలన్నీ దాంతో తేలింది ఏంటి అంటే? సుజాత గారు చెప్పండి. కేసీఆర్ చేసి చెప్పండి, సుజాత గారిని అడగండి. లక్ష్మణ్, దాంతో తేలింది ఏంటంటే ధరణి పోర్టల్ తీసుకొని రావడానికి కారణమైంది. ధరణి పోర్టల్లో సమగ్ర సర్వే, కుటుంబ సర్వే అయినా సరే, వాళ్ళ ఆస్తుల వివరాలైనా సరే, వాళ్ళకు ఉన్నటువంటి దస్తావేజుల వివరాలు అన్ని దొరికినాయి కాబట్టి ధరణిలో వాళ్ళకి కావాల్సినంత మార్పిడి చేసుకోవడానికి అవకాశం దొరికిందనే చెప్పుకోవాలి. సో ఈసారి ఇప్పుడు ఏం తేలుతుంది మరి? డెఫినెట్ గా ధరణి తీసుకొని పక్కన పడేస్తాం. జన్మభూమి అని పేరు పెట్టినాం. జన్మభూమిలో ఎవరి భూమి వాళ్ళకే, అంటే జన్మ హక్కు, అది వాళ్ళ భూమి వాళ్ళకి చెందేది జన్మ హక్కు. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన చేసి గతంలో వాళ్ళ సొంత ఆస్తులు, సొంత భూములు, రైతులు ఎవరైతే సొంతంగా ఉన్నాయో పట్టాలు, పాస్బుక్లు ఉండి ఈ రోజు విచారకరమైనటువంటి బాధ ఏంటంటే సొంతంగా వాళ్ళకి రైతు బంధు కూడా పడుతుంది. విచిత్రం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతు బంధు కూడా పడుతుంది. వాళ్ళ పేరు మీదే భూమి ఉంటది, కానీ వాళ్ళ పేరు మీద భూమి మారిపోయి ధరణిలో వేరే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. పట్టాలు, పాస్బుక్ లో వాళ్ళ పేరే ఉంటది. ఆ ధరణిలో ఎకరాకి 5,000 ఇప్పుడు రైతు బంధు 5,000 రూపాయలు రైతు బంధు పడుతుంది విడతల వారిగా, కానీ ధరణిలో చూస్తే వాళ్ళ పేరు ఉండదు. ఇది విచిత్రం. తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి విచిత్రాతి విచిత్రాలు. కాబట్టి ఇలాంటివి ప్రక్షాళన చేయాలి. ఇదేమో ఒక్కరోజుతో అయిపోయేది కాదండి. నేను అనుకోవడం 2 సంవత్సరాలు, అంటే చూడండి, మంచి చేయడానికి సంవత్సరాలు పడవచ్చు, చెడు చేయడానికి 1 రోజు సరిపోతుంది. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి చెడు మామూలు విషయం కాదు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ మామూలుది కాదు. ఎందుకంటే ఇది మనం దీన్ని చాలా గట్టిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏది ఉందంటే, ప్రతిపక్షం లేకుండా 12 మంది ఎమ్మెల్యేలని తీసుకొని వెళ్ళి ప్రతిపక్షం లేకుండా 5గురితో ఎలాంటి బిల్లులు పాస్ కావు. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోవడానికి ధరణి ఎట్లా పాస్ చేసుకున్నారు. మనం కరోనా సమయంలో అల్లాడుతుంటే వాళ్ళు ధరణి బిల్లుని 3 రోజులు ఎమర్జెన్సీ అన్నట్టుగా పెట్టి బిల్లు పాస్ చేసేసుకున్నారు. కనీసం ప్రతిపక్షాల మాట వినలేదు, నిపుణులతో చర్చలు జరగలేదు, ఎలాంటివి కూడా ఎవరితో కన్సల్ట్ మాట్లాడినటువంటి విషయంలో
అంత పెద్ద ధరణి పోర్టల్ ని ప్రవేశపెట్టేటప్పుడు జీవో పాస్ చేసుకునేటప్పుడు ఎన్ని రోజులు అసలు సర్వేలు జరగాలి, ఎన్ని రోజులు దాని మీద చర్చలు జరగాలి, ఒక్క రోజన్నా ప్రతిపక్షాలను మాట్లాడనిచ్చిండ్రా దాని మీద? ఏం చెప్పినా కూడా వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ధరణి బిల్ ని పాస్ చేసుకున్నారు. ఆ సమయంలోనే కరోనా విజృంభించింది, కానీ దాని మీద మాట్లాడలేదు, అసలు దాని మీద చర్చలు జరగలేదు. ఒక్క పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా పారిపోతుందన్న కేసీఆర్ ప్రజలకు అస్సలు పట్టించుకోలేదు. మీరు ఇదే సమయంలో నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నా అండి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు మనం చూసినాం. గత 10 ఏళ్లుగా ఇలాంటి చర్చలు ఎప్పుడైనా జరిగినాయా? గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలని మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? ఉదయం నుంచి రాత్రి 7:30, 8:30 వరకు కూడా మొన్న సమావేశాలు జరిగాయి. నాకు ఒక విచిత్రం ఏమనిపించిందంటే, గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి చర్చలు జరిగేవి, ప్రతిపక్షాలకు స్థానం ఉండేది, ఏ పార్టీ అయినా సరే, నాట్ ఓన్లీ కాంగ్రెస్. నేను టీడీపీ ఆయనలో కూడా చూసినాను కొంతమేరకి. కానీ గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా అంటే జరిగినటువంటి చర్చలు ఈ 10 ఏళ్లలో అసలు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. ఎమర్జెన్సీ 10 రోజులు 2 రోజులకి 3 రోజులకు కుదించి అసెంబ్లీ పెట్టుకొని తనకు కావాల్సిన బిల్లులు పాస్ చేసుకున్నటువంటి ప్రభుత్వం. ఒక నియంత పోకడ్లు పోయినరు. కానీ రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుండ్రు, మీరు చర్చలు జరపండి, మేము రెడీగా ఉన్నాం, మీకు ఎన్ని గంటల సమయం అన్ని ఇస్తాం, ఒక్క రోజు కాదు, మీరు ఎన్ని రోజులు చర్చలు జరపడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, మీతో చర్చలు చేస్తాం, మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గాని వాళ్ళ మంత్రులు గాని ఎన్నడన్నా మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చారు? మాకు మీన్స్ మనం ప్రతిపక్షంలో కూర్చున్నామంటే ప్రజల వాయిస్ వినిపించడానికి కోసం. అయితే సుజాత గారు ఇక్కడే ఒక చిన్న డౌట్ వస్తుంది. మీరు గతంలో సమైక్యాంధ్రలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్షాలకు ఎలా అయితే వెసులుబాటు ఒక అవకాశం కల్పించారో అలా ఈసారి కనిపించింది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, రేవంత్ సీఎం అయిన తర్వాత అన్నప్పుడు ప్రతిసారి బీఆర్ఎస్ ఇదే అంశాన్ని తీసుకొని మిమ్మల్ని ఒక విమర్శ చేస్తూ వస్తోంది. సమైక్య పాలనని మళ్ళీ ఇక్కడ చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా అనేది? అంటే పాలన వేరు, కనీసం ప్రజల కోసం పట్టించుకోవడం వేరు. కనీసం ప్రజల గురించి ఎప్పుడన్నా సమైక్య పాలన అంటే ఏంటండి? సమైక్య పాలన అంటే అప్పుడు అభివృద్ధి జరగలేదా? పోనీ నేను ఒకటి అడుగుతానండి, మీకు మిగులు బడ్జెట్ 17,000 కోట్లు ఇచ్చినాం, మీరు ఇప్పుడు మాకేమి ఇచ్చారండి? అదొక్కసారి చెప్పాలి. అప్పుడు ధనిక రాష్ట్రం అన్నాం. ఒక హైదరాబాద్ తో కూడుకున్న రాష్ట్రం అయితేనే ధనిక రాష్ట్రం కదా, అప్పుడైనా ఇప్పుడేమో హైదరాబాద్ ని మొత్తం అప్పులపాలు చేసేసిండ్రు. జిహెచ్ఎంసీలో నిధులు ఉండవు, జీతాలు సమయానికి పడవు. కానీ గత ప్రభుత్వంలో, గత ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్యాంధ్రలో ఇలా జరిగేదా? అంటే ఏంటి? అసలు మంచి కోసం భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు, మంచి కోసం ప్రపంచాన్ని కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందనే కదా అందరు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల తలను నుదిటి రాత ఏమన్నా మారిందా? ఇంకా పైగా మీరు ఇప్పుడు మీ ప్రభుత్వంలో మేము 3 లక్షల అప్పు ఈ రోజు నెత్తి మీద భారం వేసుకున్నాం, మేము 2.5 లక్షల అప్పు భారం వేసుకున్నాం. ఇది అసలు సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు ఈ విధంగా భారం ఉండేనా? మనం ధనిక రాష్ట్రం అన్నప్పుడు అందరూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చెప్తున్నారు 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షలు అని ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మీ ఉద్దేశంలో అప్ప ఏందో మాకు తెలియదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు అందరు ధనికులై ఉండాలి, అందరి తల మీద 1,00,000 రూపాయలు ఆదాయం ఉండాలి. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 2 లక్షల అప్పు భారం ఎందుకు మోసాం? ఇదే ధనిక రాష్ట్రం అంటే? అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వం, గత పాలకులు, గత సమైక్యాంధ్ర అంటే ఆ సమైక్యాంధ్రలో కూడా అసలు ఏమీ జరగని అభివృద్ధి అని మనం కొట్లాడి తెచ్చుకుంటే ఆ రోజు మిగులు బడ్జెట్ ఇచ్చినాము, ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజు మీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అని వేసిండ్రా? అంతెందుకు, ఒక్క కొత్త రేషన్ కార్డు. మేము అసలు ప్రజల మధ్యలోకి ఎన్నికల సమయంలో మేము ప్రతి పేదోడి దగ్గరికి వెళ్ళి మేము క్యాంపెయినింగ్ చేస్తుంటే, అమ్మా మాకు రేషన్ కార్డు లేదు, అమ్మా మాకు పెన్షన్ వస్తలేదు అని ఒక్కొక్కళ్ళ బాధ వెళ్ళబుచ్చుకుంటుంటే, అసలు నిజంగా కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఈ 9 సంవత్సరాలు అసలు కొత్తగా జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ఒక్కొక్కళ్ళకి జరగాల్సినటువంటి అభివృద్ధి కదా. ఇంటికో ఉద్యోగం అంటివి, ఇంటికో ఉద్యోగం విడిచిపెట్టి ఊరికో ఉద్యోగం ఇవ్వకపోతే జిల్లా ఇప్పుడు మొన్న జీవో 46 లో మీరు చూసుంటారు, డిఎస్సిలో మీరు చూసుంటారు, జిల్లాకు ఒక ఉద్యోగం కూడా రాలేదండి. డిఎస్సిలో 5,089 ఉద్యోగాలు వేస్తే ఒక్కటి జిల్లాకి, మా జిల్లాకి ఒక్క ఉద్యోగం పడలేదు అని అంటే మరి మనం ఎందుకైనా తెలంగాణ తెచ్చుకున్నాం? గిది కదా మాట్లాడాలి. అదే లక్ష్మణ్ గారిని అడుగుదాం. లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ సర్కార్ ఏమో ఒక్క నిమిషం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. గత ప్రభుత్వంలో యాజిటేషన్ ఉన్నప్పుడు ఆ రోజు మెగా డిఎస్సి వేస్తే
50,000 ఉద్యోగాలు కల్పించింది. అందులో ఎంతో కొంత తెలంగాణకు వచ్చింది. మరి మీరు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అన్న ఒక్క జిల్లా కన్నా పూర్తి స్థాయిలో ఒక్కొక్క జిల్లా కన్నా వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా అంత యాజిటేషన్ జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,30,000 ఉద్యోగాల్ని కల్పించాము మేము. మరి మీరు వచ్చిన తర్వాత ఇంత ఉందాగా, ఇంత సంతోషంగా, ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఎందుకు ఉద్యోగాలు కలగలేదండి? చెప్పండి. అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. మరి కోరుకొని తెచ్చుకున్నాం. ప్రాణాలు 1,200 మంది ప్రాణత్యాగం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబంలో ఎవరు చావలేదు. 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది. మరి ఆ 1,200 మంది ఆత్మ బలిదానం ఆత్మ క్షోభించడం కోసమా తెలంగాణ వచ్చింది? దేనికోసం వచ్చింది? సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏమో అప్పులకు సంబంధించి శ్వేతపత్రం, బీఆర్ఎస్ ఏమో ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం. ఇప్పుడు అప్పుల గురించే మాట్లాడుకోవాలా, లేకుంటే రాబోయేటువంటి ఆర్థిక ప్రగతి గురించి, జరగాల్సినటువంటి కార్యాచరణ గురించి, దేని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఆల్రెడీ 20 days అయితే అయిపోయింది కాబట్టి. కాదమ్మా, శ్వేతపత్రం అని ఆస్తులు పెరిగాయని ఏదైతే చెప్తున్నారో అది హాస్యాస్పదం. ఏమన్నా ఇప్పుడు మా ఇంటి ఆస్తి, ఇప్పుడు మా ఇంట్లో ఆస్తులు ఉన్నాయి, నా సొంత ఆస్తులు. నేను ఏదో కొన్ని కారణాలు ఇల్లు కట్టుకోవాలో దానికో దీనికో పెళ్లిళ్ళకో అప్పు చేశాను. అప్పు చేస్తే ఎవరైనా వచ్చి ఏమయ్యా అప్పులన్నీ చేసుకుంటారు, ఎట్లా నీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, భయం ఏముంది, ఇదిగో నా ఆస్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్ముకుంటే కూడా అప్పులు కట్టేసుకుని హాయిగా ఉంటాను నేను అని చెప్పుకుంటాం. కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటది? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆస్తులు అనేటివి పెరిగాయా లేకపోతే ఓన్లీ తెలంగాణలోనే పెరిగాయా? ప్రపంచంలోనే పెరిగాయి. అది నిరంతర ప్రక్రియ. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ దేని మీద ఉండాలంటారు? ఇవాళ మనం 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలు, ఇవాళ ఉన్న ధరలు ఉన్నాయా? భూమి ధరలు, భవనాల ధరలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టు వాల్యూ వేసి మేము ప్రాజెక్టు దీని వాల్యూ ఎంత అవుతుంది, మేము ఆస్తి క్రియేట్ చేశాము అని చెప్పుకోవడం అభివృద్ధిలో భాగం అది. అంతేగాని ఈ అప్పులకు దానికి సంబంధం ఎలా లింక్ ఎలా పెడుతున్నారో వాళ్ళు అంటే, ప్రజలను ఏదో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఇంకా ఇంతకాలం మనం మభ్య పెట్టాము, ఇంకా మభ్య పెడితే కూడా నమ్ముతారేమో అని అనుకుంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడ చుట్టుపక్కల నగరం పెరిగితే భూముల ధరలు బాగా పెరిగాయి. దాన్ని క్యాల్కులేట్ చేసేసి మేము ఆస్తులు పెంచినామంటే దాన్ని ఎవరిని అంగీకరిస్తారా? హాస్యాస్పదంగా లేదది. అన్నా లక్ష్మణన్న, సివిల్ సప్లైలో 55,000 కోట్ల అప్పు అంటే వాళ్ళు 1,50,000 కోట్ల ఆస్తులు పెంచాము అన్నారు. అంటే ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దాన్ని ధర వేలం వేసినట్టు ధర పెంచి చెప్తున్నారు. ఆనాడు మీరు 16,000 కోట్లు 26,000 కోట్లు ఎంతో చెప్పాడు కేటీఆర్ అసెంబ్లీలో. ఆ ధర ఈ రోజు 1,50,000 కోట్లకు పెరిగింది అన్నాడు. అంటే ఏమన్నా భూమి పెరిగిందా, భూమి విస్తరణ పెరిగిందా, లేకపోతే భూభాగం ఏమన్నా కొత్తది ఏమన్నా సృష్టించి తీసుకొచ్చారు? నాకు అర్థం కాలేదు. కానీ ఆ ఆస్తుల విలువల్ని వెలకట్టి చెప్తున్నారు. అంటే మీరేమన్నా కొత్తగా ఏమన్నా సృష్టించిరా కొత్త భూమిని? నాకు అర్థం కాలేదు. మనకున్నటువంటి అంటే ఏమో అంటారు చూడండి, ప్రపంచంలో ఇంకో కొత్త ప్రపంచం సృష్టించి మేము ఇంకోటి భూమిని ఏర్పాటు చేసినాము తెలంగాణ ప్రజలకు అని చెప్పుకున్నట్టు ఆ రోజు ఎంత నవ్వొచ్చిందంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే. సుజాత గారు, ఇక్కడ ఇంకో డౌట్ వస్తోంది. ఇప్పుడు 100 రోజులు అనగానే టక్కున అక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తారా అనేది కూడా ఉంది కదా. మీరు ఆల్రెడీ మేము రెండు పథకాలను ఆల్రెడీ 2 పథకాలు అంటే ఆ గ్యారంటీ స్కీమ్ లో ఒక సబ్ గ్యారంటీగా ఉంది కదా, అది హోల్ అండ్ సోల్ కంప్లీట్ అదే గ్యారంటీ కాదు కదా. 28వ తారీఖు నుంచి ఒకటొకటి అన్ని అమలు అవుతాయి. నో టెన్షన్. మీరు అలాంటిది ఏం పెట్టుకోకండి. ఇందాక అన్న చెప్పిర్రు లక్ష్మణన్న, 100 రోజులు అంటే 100 రోజులు ఏమన్నా ఇప్పుడు జైలు శిక్ష పడ్డప్పుడు 100 రోజులకు ఖైదీకి మళ్ళీ బెయిల్ వస్తుంది అన్నట్టు కాదు కదా. అసలు 100 రోజులు అన్నప్పుడు 4 రోజులు అటు ఇటు అవుతుంది. మరి ఇదే ప్రశ్న 9.5 సంవత్సరాలు పరిపాలించిన పరిపాలకుల్ని మనం ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు నేను ఇంకా అది కూడా పోయిన ప్రభుత్వం గురించి వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళను పక్కన పెట్టారు. నేను ఆ మాట కూడా అనను. కానీ నేను ఒకటి ఏమడుగుతున్నానంటే, మేము ఇచ్చిన హామీలు మీకు సమయం ఉంది. 5 సంవత్సరాలు 20 రోజులలోనే మొత్తం 20 ఏళ్ళు అయిపోలేదు, 20 నెలలు అయిపోలేదు. మేము ఇప్పుడిప్పుడే ఒకటి ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆదాయంతో కూడుకొని
ఆర్థికంగా బాగా ఆర్థికంగా పెరిగిపోయినటువంటి రాష్ట్రం మా చేతిలో పెడితే ఎస్ సుజాత గారు, మీ వాయిస్ మ్యూట్ అయిపోయిందండి. మళ్ళీ మనం కలుద్దాం, మాట్లాడుకుందాం లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేటివి. ఆ తర్వాత 100 రోజుల్లో అమలు అవుతుందా? మీరంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి సుజాత గారు. థ్యాంక్ యూ ఉప్పల్ లక్ష్మణ్ గారు. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.